హాయ్ ఎవరివన్. ఇప్పుడు మనం ఈరోజు మేజర్ న్యూస్ పేపర్స్లో గవర్నమెంట్ వెబ్సైట్స్ లాంటివి పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాంటి వెబ్సైట్స్లో వచ్చిన మేజర్ 10 ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ క్వశ్చన్స్ రూపంలో మనం ఈరోజు ఆన్సర్ చేసి తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ వన్, Sikshapatri. The question is about Sikshapatri, a sacred book of ethics. Ethics was written by, actually the context is, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ అబుదాబిలో ఫస్ట్ హిందూ టెంపుల్ it is built by an organization. That organization belongs to Vaishnava sect. Okay, that organization belongs to Vaishnava sect. అబుదాబిలో ఫస్ట్ హిందూ టెంపుల్ని మన నరేంద్ర మోడీజీ ఇనాగరేట్ చేశారు. ఆ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది వన్ ఆర్గనైజేషన్. దట్ ఆర్గనైజేషన్ ఈజ్ స్వామినారాయణ్ సాంప్రదాయ సంస్థ. దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ Vaishnava sect organization. Okay, the main founder of this organization was Sahajananda Swami. ఈయన్ని మనం స్వామినారాయణ అని పిలుచుకుంటాం. స్వామినారాయణ. He was the person who wrote this book. Okay, based on the teachings, based on the preachings, and ఈయన మొత్తం లార్డ్ కృష్ణ వైష్ణవ సెక్ట్, లార్డ్ కృష్ణ యొక్క ప్రీచింగ్స్ని మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి హీ రోట్ వన్ బుక్. దట్ బుక్ ఈజ్ శిక్షాపత్రి. ఓకే, సో రిటన్ బై సహజానంద స్వామి. హీ వాజ్ ద మెయిన్ పర్సన్ ఆఫ్ స్వామినారాయణ్ సాంప్రదాయ సంస్థ. ఆయన్ని మనం స్వామినారాయణ్ అని కూడా అదర్వైజ్ పిలవచ్చు. So it was written by Swaminarayan. Okay, so next question, with reference to finance commission, consider the following statements. నిన్న రీసెంట్గా 16th ఫైనాన్స్ కమిషన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేసింది. 16th ఫైనాన్స్ కమిషన్. ఇట్ వాజ్ హెడెడ్ బై అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ అరవింద్ పనగరియా. 16th ఫైనాన్స్ కమిషన్ని మొన్న డిసెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేసింది త్రూ ప్రెసిడెంట్ ఆర్డర్. సో అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ అరవింద్ పనగరియా. ఓకే, సో ఈ 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ఫస్ట్ మీటింగ్ నిన్న జరిగింది. సో ఆ కాంటెక్స్ట్లో లెట్ us సాల్వ్ దిస్ బిట్. విత్ రిఫరెన్స్ టు ఫైనాన్స్ కమిషన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Article 280 of Indian Constitution mandated the President to constitute a finance commission for every 5th year or earlier. మనకి Constitution of Indian Article 280 సబ్ క్లాస్ 1 క్లియర్గా చెప్తుంది. ఏమని చెప్తుందంటే ప్రెసిడెంట్ త్రూ హిజ్ ఆర్డర్ President can constitute a finance commission for every 5th year or earlier. It is డైరెక్ట్గా మన ఆర్టికల్ 20 స్టేట్మెంట్ డైరెక్ట్గా ఉంది. సో ది స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ 1 చైర్మన్ అండ్ 4 అదర్ మెంబర్స్. సో 1+4 ఈ మెంబర్షిప్ అనేది ఆర్టికల్ 280 క్లాస్ 1లో డైరెక్ట్గా ఉంది. ఆర్టికల్ 280 క్లాస్ 1 డైరెక్ట్లీ డీల్స్ విత్ ప్రెసిడెంట్ కెన్ కాన్స్టిట్యూట్ ఏ ఫైనాన్స్ కమిషన్ with the strength is also there under article 280 class 1. So this statement also correct. The constitution does not prescribe any qualification for members of commission and left it to the parliament. ఎంతమంది ఉండాలి అన్నది కాన్స్టిట్యూషన్లో ఉంది, కానీ వాళ్ళ క్వాలిఫికేషన్స్ సంబంధించి ఎక్కడా మన కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా లేదు. ఇట్ ఈజ్ దేర్ ఇన్ ఆర్టికల్ 280 class 2 it says పార్లమెంట్ ఒక లా మేక్ చేసి దాంట్లో రికమెండేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నది క్లియర్గా పార్లమెంట్ ఫ్రేమ్ చేసుకోవచ్చు అన్నది ఆర్టికల్ 280 క్లాస్ 2.
So based on the article 280 clause 2, our parliament framed law, that is finance commission act, and there in that act there the qualifications for member is directly there. Okay, the qualifications for members are directly there. Okay, so the constitution does not prescribe. So constitution లో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి లేదు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి కాన్స్టిట్యూషన్లో లేదు. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ వాజ్ మేడ్ బై పార్లమెంట్. ఓకే, సో దిస్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 16th ఫైనాన్స్ కమిషన్ వాజ్ కన్స్టిట్యూటెడ్ 6 years ఆఫ్టర్ ద 15th ఫైనాన్స్ కమిషన్. యాక్చువల్లీ ఫైనాన్స్ కమిషన్ అనేది 5 yearsకి కన్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు, బట్ బికాస్ ఆఫ్ కరోనా ఇంపాక్ట్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు 6 years. 15th Finance Commission tenure extended to 6 years. So this statement also correct. So all 4 statements are correct statements. Next, the Keynes group often mentioned in news is a. The question is about Keynes group. Context వచ్చేసి this Keynes group దే ఫైల్డ్ ఏ కంప్లైంట్. ఇండియా మీద వాళ్ళు కంప్లైంట్ అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో రేస్ చేశారు. ఎందుకంటే ఇండియా ఎక్కువ సబ్సిడీస్, ఫార్మ్ సబ్సిడీస్ అండ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇలాంటివి ఇవ్వటం వల్ల ట్రేడ్లో పార్షియాలిటీ అండ్ ట్రేడ్లో ఈక్వాలిటీ అనేది ఉండట్లేదు, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ సిచ్యువేషన్లో ఉండట్లేదు అనే కంప్లైంట్ని దిస్ కెయిన్స్ గ్రూప్ అనేది లాంచ్ చేసింది. దిస్ కెయిన్స్ గ్రూప్ it consists 19 agricultural fair trading countries. It is a combination of, this Keynes group is a combination of 19 fair trading countries. Okay, and its contribution is almost 27% agricultural exports belongs to this Keynes group only. So వీళ్ళు మన ఇండియా మీద కంప్లైంట్ అనేది ఫ్రేమ్ చేశారు. ఇండియా ఇస్తున్న సబ్సిడీస్ వల్ల అండ్ ఎంఎస్పి వల్ల మొత్తం ట్రేడ్ అనేది డిస్టర్బ్ అవుతుంది, అగ్రికల్చరల్ ట్రేడ్ అనేది మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని వాళ్ళు కంప్లైంట్ అనేది రేస్ చేశారు. సో ఆ కాంటెక్స్ట్లో కెయిన్స్ గ్రూప్ సంబంధించి క్వశ్చన్. ఓకే, సో సి ఇట్ ఈస్ ఎ కొయిలేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫెయిర్ ట్రేడింగ్ కంట్రీస్ విచ్ టుగెదర్ అకౌంట్ ఫర్ మోర్ దాన్ 1/4 of percent of the world trade agricultural exports. So this statement is correct. So second one, heterogeneous group of small island developing countries. So ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. గ్లోబల్ కోయిలేషన్ ఫర్ డిజిటల్ సేఫ్టీ, ఇది కూడా రాంగ్. గ్లోబల్ కోయిలేషన్ ఆఫ్ కంపెనీస్ లెవరేజింగ్ ద పర్చేసింగ్ పవర్ టు డీకార్బనైజేషన్. సో దిస్ ఈస్ ఆల్సో రాంగ్. సో కెయిన్స్ గ్రూప్ మీన్స్ ఇట్ ఈస్ అ గ్రూప్ బిలాంగ్స్ టు అగ్రికల్చరల్ ఫెయిర్ ట్రేడింగ్ కంట్రీస్. ఓకే, 19 agricultural fair trading countries. So fine. Next, consider the following statement. Fatehpur Sikri. Okay, Fatehpur Sikri. Fatehpur Sikri is one of the World UNESCO World Heritage Site. It inducted into World Heritage Site in 1986. So there is an article in newspaper regarding Fatehpur Sikri and its architectural importance. So ఆ కాంటెక్స్ట్ లో Fatehpur Sikri యొక్క ఆర్కిటెక్చరల్ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ లో సో క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాము. Fatehpur Sikri was built during the second half of the 16th century by the Mughal Emperor Akbar. So it is a city of Agra district were constructed by Mughal Emperor Akbar only. Okay, but during it is about the period 1571-73. So ఈ పీరియడ్ లో అక్బర్ కన్స్ట్రక్ట్ చేశారు ఈ సిటీని. ఓకే, అక్బర్ కన్స్ట్రక్ట్ చేశారు సిటీని. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. అండ్ దిస్ సిటీ వాజ్ ద ఫస్ట్ ప్లానెడ్ సిటీ ఆఫ్ మొఘల్స్ విత్ magnificent అడ్మినిస్ట్రేటివ్, రెసిడ్యువల్ అండ్ రిలీజియస్ బిల్డింగ్. యాక్చువల్లీ మీరు చూసుంటే మొఘల్ ఎంపరర్స్ కన్స్ట్రక్ట్ చేసిన ప్రతి సిటీ ఐదర్ ఆ సిటీ ఓన్లీ రిలీజియస్ బిల్డింగ్స్ సంబంధించి, లేదనుకుంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ సంబంధించి, అలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. కానీ దిస్ సిటీ కన్సిస్ట్, ఈ సిటీ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్యాక్డ్ విత్ అడ్మినిస్ట్రేటివ్, రెసిడెన్షియల్ అండ్ రిలీజియస్ బిల్డింగ్స్. ఓకే, సో దట్స్ వై దిస్ సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే,
So this statement also correct. Third one, the buildings in Fatehpur Sikri were constructed in red sandstone with little use of marble. Yes, this statement also correct. And the architectural style is the amalgamation of Indian and Persian. They used both red sandstone and marble. Okay, so this statement also correct. So all three statements are true statements. Next one, consider the following statements about INSAT 3DS. INSAT 3DS. Here INSAT 3DS, ISRO INSAT 3DS satellite. It is a meteorological satellite. ఓకే, ఇన్సాట్ 3DS అనే మెట్రలాజికల్ శాటిలైట్ని ఇస్రో 17th February లాంచ్ చేయడానికి రెడీగా ఉంది. సో ఆ కాంటెక్స్ట్లో లెట్ us see about INSAT 3DS. INSAT 3DS is a meteorological satellite is going to release by ISRO and to be placed in geostationary orbit. This statement is correct. And yes, it is a meteorological statement was going to release by ISRO and it is to be placed in geostationary orbit only. Okay, earlier such kind of meteorological satellites released by ISRO under the series INSAT 3D only. Okay, so earlier INSAT 3D and INSAT 3DR. ఈ శాటిలైట్ కన్నా ముందు ఇస్రో ఇన్సాట్ 3D అండ్ ఇన్సాట్ 3DR మెట్రలాజికల్ శాటిలైట్ని ఆల్రెడీ లాంచ్ చేసింది జియోస్టేషనరీ ఆర్బిట్లోనే. ఓకే, నౌ వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ అనదర్ ఇన్సాట్ 3D సిరీస్ శాటిలైట్. ఓకే, సో ద శాటిలైట్ ఈజ్ ఏ యూజర్ ఫండెడ్ ప్రాజెక్ట్, ఫుల్లీ ఫండెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇది యూజర్ ఫండెడ్ ప్రాజెక్ట్. ఈ సర్వీసెస్ మొత్తం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటుంది, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ బై ఇస్రో. సో ఎవరైతే యూజర్, దోస్ హు ఆర్ యూజింగ్ ద సర్వీసెస్, వాళ్ళు ఫండ్ చేయాల్సింది. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సర్వీసెస్ ఫండెడ్ ద ప్రాజెక్ట్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ ఫర్ ఎన్హాన్సింగ్ మెట్రలాజికల్ అబ్జర్వేషన్స్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఓషన్ సర్వీసెస్ ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ డిజాస్టర్ వార్నింగ్. సి, ఈ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఓషన్ సర్వీసెస్ అని మెన్షన్ చేశారు. బట్ హియర్ ఇన్సాట్ 3DS అనేది నాట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఓన్లీ ఓషన్ సర్వీసెస్, ఇట్ ఈజ్ ఫర్ బోత్ ఓషన్ సర్వీసెస్ అండ్ ల్యాండ్ సర్వీసెస్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్స్. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్, ద క్వశ్చన్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ని ప్రిడిక్ట్ చేయమన్నారు. సో ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ not correct statement. So 6th bit, Hazrat Nizamuddin Auliya was the most famous Sufi saint of North India. Okay, most of the Delhi Sultanates also consulted him. He consulted him, okay, regarding various issues. So ayaనికి సంబంధించి he is one of the most famous Sufi saint under, he belongs to Chishti order. Okay, belongs to Chishti order from Indian subcontinent, lived during which of the following Delhi Sultanate dynasty? So we all know that Nizamuddin Auliya was a contemporary of 8 Delhi Sultanate. 8 Delhi Sultanates and belongs to, he was a contemporary of 3 Delhi Sultanates dynasties. Those dynasties are, first one Slave dynasty, second one Khilji dynasty, third one Tughlaq dynasty. Okay, so Nizamuddin Auliya was a contemporary of these 3 dynasties: Slave dynasty, Khilji dynasty and Tughlaq dynasty. Okay, so Tughlaq dynasty, not Sayyid dynasty, not Lodi dynasty. So he was a contemporary of Tughlaq dynasty. Okay, see 8th question, consider the following. These are the 5 items. How many of the above mentioned items falls under primary article group of wholesale price index?
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారండి. జనవరికి సంబంధించిన హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 2 days బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లోని ఐటమ్స్ని 3 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ప్రైమరీ ఆర్టికల్స్ గాను, సెకండ్ వన్ ఫ్యూయల్ అండ్ రిలేటెడ్ థింగ్స్, థర్డ్ వన్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. ఓకే, సో దీంట్లో ఈ 3 కేటగిరీస్లో మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ షేర్ మోర్ వెయిటేజ్ 64% అండ్ ప్రైమరీ ఆర్టికల్ షేర్ సెకండ్ మోర్ వెయిటేజ్ 22%. ద లీస్ట్ వెయిటేజ్ ఈజ్ ఫ్యూయల్ రిలేటెడ్ థింగ్స్. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ప్రైమరీ ఆర్టికల్స్కి సంబంధించి ఈ ఫైవ్ ప్రొడక్ట్స్లో అవుట్ ఆఫ్ దీస్ 5 products which comes under primary articles. Okay, so first one rice. Yes, primary articles ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, అగ్రికల్చరల్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ఆయిల్ సీడ్స్ అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్. ఓకే, అండ్ క్రూడ్ పెట్రోలియం, ఇవన్నీ ప్రైమరీ ఆర్టికల్స్లో పార్ట్. ఓకే, so now see rice, as rice is a part of food grain, so first one included in primary articles. Oil seeds, yes, is there, and minerals and crude petroleum, yes, it is there. Okay, so minerals is a part of, yes, minerals is a part of primary articles. Okay, but if you see refinery products and LPG, these all belongs to fuel. Okay, so crude petroleum also part of primary products, not LPG. LPG belongs to second category, fuel related things. Okay, so 4, only 4. Now see 9th question. Consider the following statements. International Energy Agency. Question International Energy Agency కి సంబంధించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మినిస్ట్రల్ మీటింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, వాళ్ళు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సెలబ్రేటింగ్ 50th యానివర్సరీ. ఓకే, సో ఆ ఒకేషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ he congratulated the International Energy Agency's successful milestones. Okay, he congratulated all the efforts taken by International Energy Agency. Our context lo, let us solve the bit. Okay, International Energy Agency was created in 1974 to help coordinate a collective response to major disruptions in the supply of oil. మనకి 1973 and 74 period is majorly this period was majorly known for oil crisis. సో ఈ ఆయిల్ క్రైసిస్ని తగ్గించడానికి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఫామ్ చేశారు ఇన్ 1974 ఓన్లీ. 1974లో ఈ ఆయిల్ క్రైసిస్ని ఇలాంటివి ఇంకా మళ్ళీ రాకుండా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీని కొన్ని మేజర్ కంట్రీస్ ఫామ్ చేశారు. ఓకే, సో ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ 1974 టు హెల్ప్ కోఆర్డినేట్ ఏ కలెక్టివ్ రెస్పాన్స్ టు మేజర్ డిస్రప్షన్స్ ఇన్ ద సప్లై ఆఫ్ ఆయిల్. దిస్ స్టేట్మెంట్ కరెక్ట్ వన్. ద వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ released by this organization only. We all know that World Energy Outlook ఈ రిపోర్ట్ని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిలీజ్ చేస్తుందండి ఎవ్రీ ఇయర్. ఇట్ హైలైట్స్ ద all the scenarios belongs to oil. All the energy situations of global countries. Okay, so this statement correct. India is one of the International Energy Agency founding members. India 2023 అక్టోబర్లో మనం ఫుల్ మెంబర్షిప్కి అప్లై చేసాం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఫుల్ మెంబర్షిప్ కోసం. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? 2 statements not correct. Yes, 10th question. With reference to World Governments Summit, consider the following statements. Okay, so World Governments Summit question, World Government Summit సంబంధించండి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని యునైటెడ్ నేషన్స్ అరబ్ గవర్నమెంట్ ఈ వరల్డ్స్ గవర్నమెంట్ సమ్మిట్కి గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద ఇన్వైట్ చేశారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద. సో ఆ కాంటెక్స్ట్లో లెట్ us follow the beat. The world's governments summit is a global knowledge exchange platform for governments dedicated to shaping the future of governments. Actually world's government summit అనేది different governments throughout the globe different governments వాళ్ళు డిస్కస్ చేస్తారండి. అంటే గవర్నెన్స్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, సో టెక్నాలజీని ఎలా ఎంబైబ్ చేసుకోవాలి గవర్నెన్స్ పార్ట్లో, పాలసీ మేకింగ్ ఇంకా ఎఫెక్టివ్గా ఎలా చేయాలన్నది ఈ సమ్మిట్లో డిఫరెంట్ గవర్నమెంట్స్ దే ఇన్వాల్వ్ అండ్ దే మేక్ అ కన్సెన్సస్. సో వాళ్ళు డిస్కస్ చేసి గవర్నెన్స్ని ఎలా ఎఫెక్టివ్గా పెంచాలి అన్న దాని మీద వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. So the world's government summit is a global knowledge exchange platform for governments dedicated to shaping the future of governments. Yes, that is what the objective. It was established in 2013 by United Arab Emirates. So దీన్ని ఇంట్రడ్యూస్ చేసిందే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎవ్రీ ఇయర్ ఈ సమ్మిట్ ఆర్గనైజ్ చేసేది కూడా యుఏఈ అండ్ మోస్ట్లీ ఇన్ దుబాయ్ ఓన్లీ. ఓకే, సో ఈ ఇయర్ ఈ సమ్మిట్కి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీని గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద ఇన్వైట్ చేశారు. సో ఆ కాంటెక్స్ట్లో సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో బోత్ 1 and 2.